NSTV ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అంకిరెడ్డిపల్లి మరియు ఎడవల్లి చెర్లుపల్లి గ్రామాలలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 4వ రోజు గ్రామంలో దేవతామూర్తి అయిన నాయకురాలు సందడి చేస్తూ భక్తులకు దర్శనమిచ్చింది. భక్తి శ్రద్ధలతో దేవతామూర్తిని గ్రామస్తులు దర్శించుకుని ఆమెకు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు. కుబీర్ మండల అంతర్ని గ్రామ ప్రభుత్వ పాఠశాల కూలిపడి విద్యార్థికి తీవ్ర గాయాల పాలై కాలు విరిగి బైన్సా ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేశారు. 4 రోజులుగా విద్యార్థి పరిస్థితిపై ఎలాంటి న్యాయం చేయని జిల్లా విద్యాధికారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ నిర్మల్ జిల్లా నాయకులు సుంకేట మహేష్ బాబు డిమాండ్ చేశారు. గత 2 రోజుల ముందు స్కూల్ విద్యార్థులు బిల్డింగ్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి పురాతన బిల్డింగ్ ఏదైతుందో అది కూలిపోవడం వల్ల అదే గ్రామానికి చెందినటువంటి సాయి కుమార్ విద్యార్థి అది దారుణంగా గాయాలపైనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. గత 2 రోజులుగా దీనిపైన అత్యంత సీరియస్గా అన్ని ఛానల్లో కానీ అదేవిధంగా మీడియా ద్వారా కూడా ప్రచారం జరుగుతున్నప్పటికీ కేవలం ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి డిఈఓ గారు కావచ్చు, ఎంఈఓ గారు కావచ్చు, లేదా ఇక్కడ అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు కావచ్చు, వారెవరు కూడా ఈ కుటుంబాన్ని పరామర్శించి కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగుల గురించి కానీ చెప్పడం అనేటువంటి ఇక్కడ జరగలేదు. ఎందుకంటే కేవలం మేము పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పి అతనికి ఆపరేషన్ చేసాం, కాలు సంబంధించినటువంటి ఇరిగిందని చెప్పి ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేశారు తప్ప అక్కడ ఎలాంటి అసలు ఏం జరుగుతుంది అనేటువంటి రోజు మాత్రం ఖచ్చితంగా ఎవరు కూడా అక్కడ కనిపెట్టాల్సినటువంటి అవసరం లేకుండా పోతున్నది. అంటే మేము ఇందాక ఇక్కడికి రావడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రికి. అక్కడ అతను చూస్తే ఆ పిల్లగానికి అసలు ఆ ఇంజక్షన్ కూడా సరిగ్గా పెట్టలేని పరిస్థితి కనబడతా ఉంది. అదే అక్కడ అతనికి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వాతావరణం కనబడతా ఉంది. అసలు జరిగిన వెంటనే అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని జిల్లాలు మనకు దగ్గర అవుతాయని చెప్పి కోరుకున్నాం. ఆఫీసర్లు అధికారులందరూ కూడా మనకు దగ్గర అవుతారని చెప్పి కోరుకున్నాం. మరి ప్రతి క్షణంలో ఇక్కడ ఎంత దూరం ఉన్నా 40 కిలోమీటర్ల దూరంలో మన ప్రతి అధికారి కూడా వెంటనే స్పందించాల్సిన అవసరం ఉండే. కానీ మనం కోరుకున్నటువంటి తెలంగాణలో అధికారుల స్పందన మాత్రం పూర్ణ కరువైందని చెప్పినటువంటి విషయాన్ని మేము జనసేన పార్టీకి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ కుటుంబం ఏదైతే ఉందో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ పిల్లగాడికి ఏదైతే ఇప్పుడు ఆపరేషన్ జరిగింది, రేపు భవిష్యత్తులో అతనికి ఎలాంటి అంటే నడిచే పరిస్థితి కనబడతలేదు. అతనికి వెంటనే ఎక్స్క్యూజియా గవర్నమెంట్ అంటే ప్రభుత్వమే అతనికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పిన విషయాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్కూల్ బిల్డింగ్ అత్యంత పురాతన చెంది కూలిపోయే స్థాయికి పడిపోయినప్పటికీ ఇప్పటి వరకు మీరు బడిబాట కార్యక్రమం వచ్చినప్పుడు మీరు అంటే షో చేయడం తప్ప కేవలం అక్కడ ఉన్నటువంటి ఆ బడి పురాతనమైన బిల్డింగ్ కూలిపోయే స్థితికి ఉన్నప్పటికీ మీరు ఇప్పటి వరకు కనిపెట్టకుండా ఉండడం, ఇప్పటి వరకు చూడకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అసలు ఇలాంటి ఈ డివిజన్లే కాదు, ఈ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల చూస్తే పురాతనమైన బిల్డింగ్లు కనబడతా ఉన్నాయి. పేరుకు గొప్ప చెప్పుకోవడమే మేము ప్రభుత్వ ఆసుపత్రులు ప్రభుత్వ పాఠశాలలు నడుపుతున్నామని చెప్పుకుంటా ఉన్నారు తప్ప కానీ ఎక్కడ కూడా సరైనటువంటి సౌకర్యాలు కనిపించట్లేదు. ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో మరి వీళ్ళ కుటుంబం అనేటువంటిది అసలు దీనాస్థితిలో పరిస్థితిలో ఉన్నది. ప్రభుత్వ స్కూళ్ళలో చేర్పించండి బాగుపడతారు అని చెప్తా ఉన్నారు తప్ప కానీ అక్కడ సకల సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తలేదు. అంటే సౌకర్యాలు కల్పించడంలో మాత్రం పూర్తి స్థాయిలో విఫలమైందని చెప్పినటువంటి విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాము. వెంటనే ఈ కుటుంబాన్ని ఏదైతే సాయి కుమార్ సంబంధించిన కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ముందర తీసుకెళ్లి ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందర కూడా అదేవిధంగా ఎంఈఓ ఆఫీస్ ముందర డిఓ ఆఫీస్ ముందర ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాము. ఏదైతే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు ఇక్కడ పెట్టారు ఆ పిల్లాన్ని వెంటనే అతనికి మెరుగైన
సౌకర్యం కోసం, మెరుగైనటువంటి చికిత్స కోసం వెంటనే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఎందుకనంటే ఆ పిల్లగాడు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతవరకు ట్రీట్మెంట్ దొరుకుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి ఈ జరిగిన తప్పిదం ఎవరిది? కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే అక్కడ కనపడుతూ ఉంది. కాబట్టి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, అధికారులు వెంటనే స్పందించి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా బాగు చేయాలని చెప్పి ఆ పిల్లాన్ని ఆరోగ్య పరిస్థితిని క్షణక్షణము ఆలోచన చేయాలని చెప్పి మేము గుర్తు చేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మంచిర్యాల జిల్లా లక్షటిపేట కార్యకర్తలే నా బలం. బలగం వారి కోసం నా రక్తం చివరి బొట్టు వరకు శ్రమిస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ అన్నారు. సోమవారం పట్టణంలో నూతనంగా నిర్మించిన కళాశాల భవనం, ఆసుపత్రి భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, నాకు పదవులు, డబ్బు ముఖ్యం కాదని, కార్యకర్తల బాగోగులు చూడడమే నాకు ముఖ్యమని, ఈ ప్రాంత అభివృద్ధి నా కళ అని, కావున ఈ రెండింటి కోసమే నేను కృషి చేస్తానన్నారు. కార్యకర్తలకు చెప్తున్నారు, వాళ్ళందరూ నాకన్నా చిన్న ఒక కుటుంబ వారించి ఒక మాట చెప్పిన తర్వాత మాట కట్టుకోవద్దు. వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో కూడా సమాధానం కోరుకోకుండా నాకు వాళ్ళందరికీ నాకన్నా చిన్న వాళ్ళని వాళ్ళ చేతులెత్తిన అవసరం వాళ్ళకి ఏదైతే నిర్ణయం తీసుకున్నా తప్పకుండా ఆ నిర్ణయం కట్టుబడును. అట్లని ఎవరి దగ్గర నమోదు చేసుకుంటున్నాం, లేకపోతే పదవుల కోసం ఆశపడడం చేసే ప్రసక్తులు 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు వచ్చిన తర్వాత ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా, ఎన్ని రకాల కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా ఏ రోజు కూడా కొనుక్కలేదు, భయపడలేదు. టైం అనేది నా రక్తం లేదు, తలవంచడం అనేది నా తప్ప. ఖచ్చితంగా ఈరోజు దానికి కట్టుబడి పార్టీ తప్పకుండా న్యాయం చేస్తున్నాం నమ్మకం. పార్టీకి పనిచేసిన వాళ్ళకి న్యాయం జరగాలి. ఈరోజు నాకు న్యాయం కన్నా ఎక్కువ నేను చాలా వేదికలు చెప్తున్నాను. 25 సంవత్సరాల నుంచి ఈ మంచిర్యాల పునాదిగా చేసుకున్నాను. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే కార్యక్రమాలు తీసుకున్నాం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అన్ని కార్యక్రమాలు విజయవంతం చేసి ఒకటే మాట చెప్పండి, కార్యకర్తలు ఎటువంటి కార్యకర్తలు అంటే ఒకటి సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చెప్పండి, ఆర్మీ వాళ్ళు కూడా ఈ మంత్రాల అంటే వీళ్ళ కార్యకర్తల దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. అందరికీ తప్పకుండా అది గర్వంగా ఉంటుంది. అట్లాని వాళ్ళకు సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన ఏ రకమైన అన్యాయం చేయడం సహించేది. దాంతోపాటు సరే పార్టీలకు ఎవరు వచ్చింది, ఎవరు వేరే వచ్చింది, దాని గురించి మాట్లాడవచ్చు. ఒకటే విషయం మాట్లాడవచ్చు, ఏదైతే మాటిచ్చిందో అది కట్టుకుంటున్నాం. రెండోది 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్కి వాయిస్గా నేను వాళ్ళ గొంతుగా నేను వాళ్ళ గొంతుగా మాట్లాడుతున్నాను. ఈ జిల్లా ప్రజలు గొంతు లేని వాళ్ళకు, నోరు లేని వాళ్ళకు వాళ్ళ నోరు నా నోరు వాళ్ళ నోరు తీసుకొని మాట్లాడుతున్నాను. ఆ సందర్భంగా చెప్పండి, ఇవాళ నా నోరు నొక్కడం కాదు, వాళ్ళ నోరు ఖచ్చితంగా దానికి కూడా పరిస్థానం స్పష్టంగా ఉన్నది, స్పందించడం. తప్పకుండా సమాధానం నాకు తెలుస్తున్నారని వస్తుంది. ఏదైతే మాట్లాడుతున్నా మాట కట్టుకోండి. ఈరోజు కూడా చెప్తాను, నాకు అధికారము డబ్బులో లేకపోతే ఇంకేదో పదవులో ఇది నాకు వీటి మీద నాకు వ్యామోహం కాదు. వీటి మీద అసలు ఒక నిమిషంలో నేను బయటపెట్టుకుంటాను, నేను పట్టించుకుంటాను కాదు. ఏదైతే కార్యకర్తలు నమ్ముకొని పనిచేస్తాను వాళ్ళకు న్యాయం జరగాలి, నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలి, ప్రాంతానికి న్యాయం జరగాలి. ఇవన్నీ జరిగే వరకు ఈ పోరాటం ఏదైతే మొదలుపెట్టినా ఖచ్చితంగా ఎవరి మీద పోరాటం కాదు, ఎవరికి వ్యతిరేకం కాదు. కరీంనగర్ మానేరు డ్యాంపై వెంటనే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలి. బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ మైసమ్మగుట్ట వద్ద వంటా వార్పు. గన్నేరువరం మానేరు నదిపై మైలారం మైసమ్మగుట్ట వద్ద నుండి బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి జిల్లా కేంద్రాన్ని దగ్గరగా చేయాలని కోరుతూ బ్రిడ్జ్ జేఏసీ చైర్మన్ సంపతి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు తరలివచ్చి అక్కడ భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ కేంద్ర మినిస్టర్ గారు, కలెక్టర్ గారు వెంటనే ఇక్కడికి వచ్చి పరిశీలించాలి. 1 కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ 121 గ్రామాలకు పనిచేస్తాయి, 3 మండలాలకు పనిచేస్తుంది. హైదరాబాదు నిజామాబాద్ బైపాస్ అవుతుంది. ఎక్కడనో పరిశీలన చేసుడు కాదు. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్, కలెక్టర్ గారు ఇక్కడికి వచ్చి పరిశీలన చేస్తే మీకు అర్థమవుతుంది. అటు ఎత్తు ఉంటుంది, ఇటు ఎత్తు ఉంటుంది. మధ్యలో ఓన్లీ కిలోమీటర్ పావు బ్రిడ్జ్ చేస్తే ఈ ప్రాంతం మొత్తం డెవలప్ అవుతుంది. మేము విద్యకు, వైద్యానికి ఈ ప్రాంతం చాలా దూరం అయిపోయింది. ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి. చుట్టూ తిరిగి రావాలంటే 40 కిలోమీటర్లు అవుతుంది. మాకు కిలోమీటర్ బ్రిడ్జ్ చేస్తే గన్నవరం 9, ఇల్లంతకుంట 23, బెజ్జంకి 20 అవుతుంది. ఎందుకంటే చూస్తున్నట్టు వేరుస్తున్నారు. ఓట్ల టైంలో వచ్చి మేము మీకు బ్రిడ్జ్ చేయిస్తామని అప్పుడు హామీ ఇస్తున్నారు. ఓట్లు వేసినాక కనిపించలేదు. ఇక్కడ ఈ తప్పుడు రిపోర్ట్ ఇచ్చుకుంటే అక్కడ పరిశీలనకు వేరు. గౌరవ ఎమ్మెల్యే గారు, మీరు జనాల అభిప్రాయం తీసుకొని ఇక్కడికి వచ్చి చూసి అభిప్రాయం మేరకు మీరు బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలి. కానీ సుఖరూపాలకి ఏ విధంగా అయినట్టు మీకు ఒక్క రోజులు అయితేనే గెలిచిరా. ఉన్న ఊర్లన్నీ ఇటున్నాయి. బ్రిడ్జ్ వెంటనే శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేయకపోతే మేము పెద్ద రోడ్ ఎక్కి ధర్నాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు బ్రిడ్జ్ అయ్యేదాకా మేము ఊకోము. మీరు అక్కడ ఒకవేళ శాంక్షన్ చేస్తున్నా కూడా మేము అడ్డుకొని తీరుతాము. గౌరవ ఎమ్మెల్యే గారు, కేంద్ర మినిస్టర్ గారు ఇక్కడికి రావాలి. మీరేదో తక్కువ బడ్జెట్లా అక్కడ బ్రిడ్జ్ చేసి చేతులు దులుపుకుందామని చూస్తుర్రు. మీరు తక్కువ బడ్జెట్ కాదు, కేంద్రం నుంచి ఎన్ని నిధులైనా తీసుకొచ్చి గౌరవ ఎంపీ గారు, కేంద్ర మినిస్టర్ గారు శాంక్షన్ చేయాలి. ఎక్కడెక్కడ పెద్ద పెద్ద బ్రిడ్జిలు కడుతున్నారు. ఒక 300 కోట్లు కేటాయిస్తే అయిపోతుంది ఇక్కడ మాకు బ్రిడ్జి. మరి మీరు ఏమో చెప్పండి, మాకు పర్మిషన్ ఇయ్యి. మేమే చందలు వేసుకొని 3 మండలాలు ప్రతి ఊళ్ళ దగ్గర చందలు అవసరం చేసుకొని మేము బ్రిడ్జి కట్టుకుంటాం. మాకు అది మా ప్రాణాలు పోతున్నాయని కూడా మీరు పట్టించుకుంటారు. గెలిచేదాకా బతిలాడుతారు, గెలిచినాక మీరు ఇటు వచ్చి పట్టించుకుంటారు. ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా దౌర్జన్యంగా పట్టా భూమిలో ప్రవేశించి పట్టా భూమినే గ్రామకంఠంగా రెవెన్యూ అధికారులు, సర్వే అధికారులు, పంచాయతీ సెక్రటరీలు సృష్టిస్తున్నారన్నారు. వివరాల్లోకి వెళ్తే అల్లూరి జిల్లా పాడేరు మండలం వంట్లమామిడి గ్రామంలో రోజురోజుకు భూ కబ్జాలు అధికారుల నుండే జరుగుతుందని, పట్టాదారుడు అడిగిన ప్రశ్నకు జవాబివ్వకుండా పట్టా భూమినే కంఠంగా అధికారులు మారుస్తున్నారని వాపోయారు. పట్టాదారుడు గత పూర్వ ప్రభుత్వం బిల్డింగులు ఉన్నవి, ఏ సర్వే నంబర్లోవి అని అడగగా దానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు సమాధానం చెప్పలేదు. ముఖ్యంగా పాడేరు స్థానిక ఎంఆర్ఓ కావడంతో అన్ని సర్దుబాటుకు సిద్ధంతో నోటీసులు జారీ చేయడం లేదని, ఇలా చాలా ఫిర్యాదులు ఎంఆర్ఓ దృష్టికి వెళ్లినా అవి బుట్టదాకాలే అవుతుందని బాధితులు ఆవేదన వ్యక్తపరిచారు. తక్షణమే స్థానిక ఎంఆర్ఓను బదిలీ చేయాలని, ఒక పట్టా భూమిని గ్రామకంఠంగా ఎలా సృష్టిస్తారని ఎంఆర్ఓ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సోమవారం నాడు వంట్లమామిడి డేగల అప్పారావు పట్టా భూమినే పక్కా ప్లాన్తో గ్రామకంఠంగా మార్చేసిన ఎంఆర్ఓ, సర్వే డిపార్ట్మెంట్ వారు కొలతలు దగ్గరుండి కొలిపించి పట్టా భూమిని సిమెంట్ పోల్స్తో హద్దులు వేయడం ఎక్కడ న్యాయమని పట్టాదారులు బోరుమని విలపిస్తున్నా వారిని పట్టించుకోకుండా కబ్జా చేసి ఒక్క గ్రామకంఠంగా సృష్టించారని కన్నీరు పర్యంతమయ్యారు. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి సమగ్ర విచారణ జరిపించి బాధిత మహిళకు న్యాయం చేయాలని కోరడమైనది. ఇంత దారుణంగా ఇంత అన్యాయం చేయకూడదు. అధికార పరంగా నేను కలెక్టర్ కి, సబ్ కలెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి అందరికి నేను ఫిర్యాదు చేశాను. కానీ ఎవ్వరు కూడా వాళ్ళకి నోటీస్ జారీ చేయలేదు.
ఎందుకు దారి చేయలేదు? అంత ఇల్లు పని అయ్యే వరకు కూడా ఎవ్వరు కూడా నోటీస్ దారి చేయలేదు. మాకు చంపేయండి, ఇది దోతులు వేసి మాకు కప్పేయండి సార్. సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మాకు చాలా అన్యాయం జరుగుతుందండి. మాకు న్యాయం చేయండి. మీ పిల్లలతో పాటు ఇక్కడ చచ్చిపోతామండి. నేను ఈ పిల్లలు పెంచడానికి నాకు ఏ ఆస్కారం లేదు. నాకు పెద్ద డబ్బులే ఆస్కారం అండి. నేను పైసలు డబ్బులు తోటి నేను బతుకుతున్నాను సార్. ఈ 2 రోజులు తిరగడానికి నా పైసలు డబ్బులు కూడా అయిపోయాయి సార్. మా భూమిని కబ్జా చేసి ఈ రామకట్టం భూమి ఎవరికో పట్టా చేసి ఇచ్చేసారు. మా ల్యాండ్ లో వచ్చి మాపై దాడి చేస్తూ డైరెక్ట్ గా సర్వే చేస్తున్నారు సార్ అధికారులే వచ్చి. దీనిపైన మీరు తీవ్రంగా ఖండించాలి సార్. మాకు ధైర్యం చాలలేదు సార్. మేమే ఉన్నాం సార్. 5 ఈ రోజు పెద్దపల్లి జిల్లా ముస్లిం సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రకటించినటువంటి మంత్రి పదవుల్లో 13% జనాభా ఉన్నటువంటి ముస్లిం సామాజిక వర్గానికి ఒక్క మంత్రి పదవి కూడా ప్రకటించలేదని, ఎన్నికల సమయాన ముస్లిం ప్రజలందరూ ఒక్కతాటై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం జరిగిందని తెలిపారు. ఈరోజు రెస్పెక్ట్ పెట్టడానికి ముఖ్య కారణం రాష్ట్రంలో ముస్లింలకు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తున్నది. ఆ సందర్భంగానే రాష్ట్ర మొత్తంలో అనేక ముస్లిం సంఘాలు ఈరోజు రెస్పెక్ట్ పెట్టడం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించే బోన్లు నిలబెట్టడం జరుగుతుంది. 2023 నవంబర్ 11న తెలంగాణ ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ యావత్ అన్ని కుల సంఘాలు మాకున్న అన్ని జమాతులు కలిసి కంఠంతో కాంగ్రెస్ పార్టీని మద్దతు తెలపడం జరిగింది. ఆ మద్దతుతోనే 10 సంవత్సరాల అధికారం ఉన్నటువంటి ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయుడు కేసీఆర్ గారిని ఓటు అనే ఆయుధంతో ఓడించి ఆయన పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారిని సీఎం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారం రాదు అనుకునే తరుణంలో 13% ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి మైనార్టీలు ముక్త కంఠంతో ఏకతాటిపై వచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు ఇవ్వడం వల్ల 64 అసెంబ్లీ స్థానాలు గెలిచి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది. మేము ఇక్కడే చెప్తున్నాం, ఎక్కడైనా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా కానీ, జగిత్యాల కానీ, ఖమ్మంలో కానీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఓట్స్ ముస్లిం లేవు. ఆ ముస్లింలు కనీసానికి 20 నుంచి 30 వేల ఓట్ బ్యాంకులతోనే మీరు చూడండి. 64 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ గెలిస్తే దానిలో కనీసానికి 14 నుంచి 15 స్థానాలు 10 నుంచి 15 వేల లోపలనే గెలవడం జరిగింది. అది మొత్తం ముస్లింలు ఓట్ బ్యాంక్ వన్ సైడ్ వేయడం వల్లనే ఈ ఫ్యాక్టర్ వచ్చింది. అదే కాకుండా 6 నెలల తర్వాత జరిగినటువంటి 2024లో పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇది మాత్రం పూర్తి స్థాయిలో 90% ముస్లిమ్స్ ఓట్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి వేయడం జరిగింది. ఇందులో భాగంగానే 8 పార్లమెంట్ స్థానాలు గెలుపొందడం జరిగింది. ఈ విధంగా ఇంత అన్నిటికీ దిగమించి ఏదో కాంగ్రెస్ పార్టీ మాకు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మా బతుకులు మారుతాయి, రాజకీయంగా సామాజికంగా మాకు ఒక గౌరవమైన స్థానాన్ని కల్పిస్తారనే ఒక నిశ్చయంతో, ఒక సంకల్పంతో, ఒక ఆశతో కాంగ్రెస్ పార్టీని ఓటేయడం జరిగింది. గతంలో చూసినట్లయితే అదే కేసీఆర్ గారు 2014 నుంచి 2019, 2023 వరకు మా సామాజిక వర్గానికి చెందినటువంటి మహమూద్ అలీ గారిని ఒక డిప్యూటీ సీఎంగా, ఒక రెవెన్యూ శాఖ మంత్రిగా, ఒక ల్యాండ్ సీలింగ్ మినిస్టర్గా పదవులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 2019 తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ రెడ్డిలకు, రావులకే పరిమితమైనటువంటి హోమ్ మినిస్ట్రీ కూడా ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిని దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహమూద్ అలీ గారికి ఇవ్వడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలకు చిన్న చూస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం ముస్లింలు ఏం చేసేలేదని గగ్గోలు పెట్టడం జరిగింది. ఇప్పుడు సరే మేము ఒకటి అడుగుతున్నాం, అప్పుడు మీరు చూడాలి, ఇప్పుడు కూడా ప్రజలు చూడాలి. ఎందుకంటే మేము విమర్శిస్తే
టీఆర్ఎస్ ప్రభుత్వం పార్టీ వాళ్ళు విమర్శించినట్టారు. కానీ నేను అక్కడ కూర్చున్నది ఒక ముస్లిం పక్షాన, ఒక ముస్లిం బాధ్యత గల ముస్లిం పౌరులుగా కూర్చున్నాను. మీకు రేవంత్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న మంత్రి శ్రీధర్ బాబు గారికి అందరికీ నేను ఒకటే విన్నపిస్తున్నాను. గతంలో 5 ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది, 17 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, 23 డిప్యూటీ మేయర్లు వైస్ చైర్మన్ స్థానాలు ఇచ్చింది, గ్రంథాలయ చైర్మన్ ఇచ్చింది, మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చింది, 114 కార్పొరేటర్ కౌన్సిలర్ టికెట్లు ఇవ్వడం జరిగింది, 112 ఎంపీడీసీ స్థానాలను గెలుపొందడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ఈ విధంగా రాజకీయంగా ముస్లిం సమాజానికి ప్రతి ఒక్కసారి గంగా జన తహసీబ్ వలె అందరికీ 2 కళ్ళ వలె, కంటిలో ఉన్న మన 2 చూపుల వలె చూసుకున్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని సైతం ప్రజాస్వామ్యంలో ఓటుకే విలువ ఉంది కాబట్టి జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల ఫీజులో రాయితీ కల్పించాలని కోరుతూ ఇటీవల టీయూడబ్ల్యూజే కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రజనీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికారి రాజుకు వినతిపత్రం సమర్పించారు. దీంతో డీఈఓ సానుకూలంగా స్పందిస్తూ వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలలు 50% ఫీజు రాయితీని కల్పించేలా సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ జారీ చేసిన విద్యాశాఖ అధికారికి జిల్లా అధ్యక్షులు రజనీకాంత్ యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. టీయూడబ్ల్యూజే ఐజేయు కామారెడ్డి జిల్లా తరఫున కలెక్టర్ గారికి జర్నలిస్ట్ పిల్లలకి 50% రాయితీ ఇవ్వమని కలెక్టర్ గారికి కోరడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి ప్రొసీడింగ్ ఈరోజు అందజేయడం జరిగింది సోమవారం. అట్లనే జిల్లా వ్యాప్తంగా మేము ప్రభుత్వాన్ని 100% కార్పొరేట్ స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో జర్నలిస్ట్ పిల్లలకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లి, సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సాధించుకుంటాం. అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజవమ్మంగి మండలం రాజవమ్మంగి కామరపేటలో వెలసిన శ్రీ శ్రీ కోదండ రామాలయంకి సోమవారం స్థానిక పత్రికా విలేకరి కలీంకోట భానుప్రకాష్, అమ్మమ్మ స్వర్గీయ కలీంకోట హోటల్ లక్ష్మి, తల్లి స్వర్గీయ మిరియాల నాగేశ్వరి వారి యొక్క జ్ఞాపకార్థం నిమిత్తం ఆలయ కమిటీకి 10,000 విలువైన గుడిగంటను సమర్పించడం జరిగినది. మన రామాలయానికి మన కలీంకోట భాను గారు వాళ్ళ అమ్మగారు అయినటువంటి నాగేశ్వర గారు, అలాగే వాళ్ళ అమ్మమ్మ గారు అయినటువంటి లక్ష్మి గారు, వారిద్దరికి గురించి ఆయన జ్ఞాపకార్థంగా ఈ ఆలయానికి మనకి ఒక 10 కేజీల గంట, సుమారు 10,000 రూపాయలు విలువ చేసే గంటను బహుకరించారు. వారిని, వారి కుటుంబాన్ని ఆ శ్రీరాముడు ఎల్లవెల్లా కాచి కాపాడాలని కోరుకుంటున్నాం. రాష్ట్రంలో మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు, సాక్షి మీడియా, కొందరు మీడియా ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వారిని సమర్థిస్తున్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని మార్చుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని కోరుతూ మహిళా సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. కొత్తపేట పంచాయతీ నుండి పోలీస్ స్టేషన్ రోడ్, మెయిన్ రోడ్డు గుండా బస్టాండ్ సెంటర్లో గల రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని వినతి పత్రం సమర్పించారు. క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు క్షమాపణ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి 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 మహిళలకు క్షమాపణ చెప్పాలి. సాక్షి మీడియాను రద్దు చేయాలి. సాక్షి మీడియాను రద్దు చేయాలి. సాక్షి మీడియాను రద్దు చేయాలి. ఛానల్ని నిషేధించాలి. సాక్షి ఛానల్ని నిషేధించాలి. సాక్షి ఛానల్ని నిషేధించాలి. సాక్షి ఛానల్ని నిషేధించాలి. సాక్షి ఛానల్ని నిషేధించాలి. ఛానల్ని నిషేధించాలి. నిషేధించాలి నిషేధించాలి సాక్షి ఛానల్ నిషేధించాలి. నిషేధించాలి నిషేధించాలి సాక్షి ఛానల్ నిషేధించాలి.